మరదులా అందరూ మంచిగున్నారా? మీకు అసలు లచ్చక ముచ్చట్లలా మంచి మంచి ముచ్చటకు వచ్చిన మరి ఆలస్యం చేయకుండా మొదలైతే హెడ్లైన్స్ చూడరు. వెదురు బొంగులతోని గట్టిల్లు ఇల్లు ఎండాకాలంలో సుద్దా చల్లగుంటదంటారు. చాలా జోరుదారుగా జరుగుతుంది బతుకమ్మ పండుగ. కొన్ని చోట్ల ఆడతారు బొడ్డెమ్మ. గుంపులో గోవిందం లెక్కుంటే అందులో మన ప్రత్యేకత ఏముంటుంది? మనం ఏదన్నా కొత్తగా ఆలోచన చేసినప్పుడే మనం ప్రత్యేకత ఏందో అందరికీ తెలుస్తుంది. గందుకే జరంత కొత్తగా ఆలోచన చేసి గిడ ఇల్లుని ఎట్లా కడతాలో చూడలే. ఈ ఇంటిని వెదురు కర్రలతో తయారు చేసిల్లు. ఖమ్మం జిల్లాలుండే షేక్ వీరయ్య కాసింబి ఆలుమగలిద్దరు ఇల్లు చూడ్డానికే కాదు ఉండడానికి సుతా ప్రశాంతంగా ఉండాలని చెప్పి వెదురుతోని ఇంటిని అందంగా తయారు చేయించుకున్నారు. ఈ ఇంటికి 5 లక్షల దాకా ఖర్చు వచ్చిందట. కరెంటు కోసం సోలార్ను పెట్టుకున్నారు. ఇంటి ముందట సేంద్రియ పద్ధతిలా కూరగాయలు పూలు పండ్ల మొక్కల్ని పెంచుతాళ్ళు. ఇంట్లో తినడానికి గివ్వే కూరగాయలు వాడతాళ్ళు. 5 వెదురు తడకల్ని కలిపి ఇంటి గోడలు తయారు చేయించిల్లు. తేమ రాకుండా పెయింటింగ్ చేయించిల్లు. పైన ఇనుప రేకుల్ని పెట్టి సోలార్ని ఫిట్ చేసిల్లు. గిట్లా వెదురుతో తయారు చేసిన ఈ ఇల్లు ఎండాకాలంలో చల్లగా ఉంటుందటనుల్లా. వెదురుతోని వాళ్ళు అనుకున్నట్టు ఇంటిని తయారు చేయించుకొని చాలా ప్రశాంతంగా ఉంటారు భార్యాభర్తలు. తెలంగాణ పండుగలు అనగానే మొదలు మనకు యాదికొచ్చేది బతుకమ్మ పండుగ యాదికొస్తుంది. మరి చిన్నగా జరుగుతుందా బతుకమ్మ పండుగ అంటే? 9 దినాలు తీరక పూలను పెంచి గౌరమ్మను కొలుస్తారు. బాలలకు వచ్చింది ఉయ్యాలో బతుకమ్మ పండుగ ఉయ్యాలో. తెల్ల తెల్ల గుళ్ళు
కొండ ఉయ్యాలో నరసింహ గుళ్ళు ఉయ్యాలో. మొన్న మంత్రి సత్యవతి రాథోడక్కను టీఆర్ఎస్ కార్యకర్తలే అడ్డుకున్నారు కదా. అయితే అక్క ఇలా ములుగు గట్టమ్మగాడికి గట్లని సమ్మక్క సారలమ్మ గద్దెల కాడికి ఆ అమ్మవారికి చీరలు పెట్టడానికి పోయింది. అయితే మంత్రి పర్యటనకు టీఆర్ఎస్ కార్యకర్తలు ఎవ్వరు పోలేదట. దళిత బంధు పథకంలా పేదలకు గట్లని టీఆర్ఎస్ కార్యకర్తలకు అన్యాయం జరుగుతుంటే సత్యవతి రాథోడక్క అస్సలు పట్టించుకుంటలేదట. గందుకే గిట్ల మంత్రి మీద గరం మీద ఉన్నారు టీఆర్ఎస్ లీడర్లు. ఎనిమిదేళ్లలో మోడీ సార్ చేసింది ఏమి లేదంటాంది మంత్రి సబితక్క. తెలంగాణకు వచ్చే నిధులను కేంద్రం ఆపుడే కాకుండా ప్రాజెక్టులను సుతా అడ్డుకుంటామంటాంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు పాదయాత్ర చేస్తున్నారు. ఇక్కడే పక్కనే చేస్తున్నారు. ఇప్పుడు 1 కిలోమీటర్ దూరంలో. నేను ఒకటే అడుగుతున్నాను సూటిగా, ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తూ ఉన్నారు కదా. గత 8 సంవత్సరాల నుండి మీరు అధికారంలో ఉన్నారు కేంద్రంలో. ఈ రాష్ట్రానికి బీజేపీ ప్రభుత్వం, కేంద్రంలో ఉన్న మోడీ గారి ప్రభుత్వం ఏం చేసిందనేది ముందు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారిని కామెంట్ చేస్తూ ముఖ్యమంత్రి గారిని తిట్టుకుంటూ తిరగడం కాదు. మీరు కూడా 8 సంవత్సరాలు దేశాన్ని పాలిస్తూ ఉన్నారు. 8 సంవత్సరాలలో మీరు ఈ రాష్ట్రానికి చేసిన మేలేందనేది ప్రజలకు చెప్పాలి. పాదయాత్రలు ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఇచ్చారా? 1,30,000 ఉద్యోగాలు ఇప్పటికే ఫిలప్ చేస్తూ ప్రభుత్వ ఉద్యోగాలు, మరొక 90,000 ఉద్యోగాలను ఫిలప్ చేయడానికి మా ముఖ్యమంత్రి గారు ఈరోజు అనౌన్స్ చేశారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఖాళీలున్న మీ డిపార్ట్మెంట్లలో ఉన్న ఖాళీలు ఏవైతే ఉన్నాయో కనీసం దాన్ని ఫిలప్ చేసే ప్రయత్నం మన కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉందా? మరి ఏ హక్కుతోనే మీరు మా ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తారనేది రాష్ట్ర అధ్యక్షులు ప్రశ్నించుకోవాలి. స్థాయికి మించి విమర్శలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ అది దృష్టిలో పెట్టుకోవాలి. ఎవరిని మాట్లాడుతున్నాం, ఏం చేస్తున్నాం అనేది గుర్తుపెట్టుకోవాలి. మరి మొత్తం బీజేపీనే ఉందని చెప్పుకుంటారు కదా. బీజేపీ పాలిస్తున్న రాష్ట్రాలలో 2,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారా? డయాలసిస్ పేషెంట్లకు పెన్షన్ ఇస్తున్నారా? ఓదకాలు ఉన్న వాళ్ళకి పెన్షన్ ఇస్తున్నారా? ఈరోజు ఇంత పెద్ద ఎత్తున పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం ఎక్కడైనా ఉందని చెప్పి ఈరోజు మా ముఖ్యమంత్రి గారిని కామెంట్ చేయాలి. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రంలో ఏ విధంగా పనిచేస్తున్నారని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మీరు పాదయాత్ర కాదు, మోకాల యాత్ర చేసినా ఈ ప్రజలు నమ్మరు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎప్పుడైనా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంట ఉంటారు. కేసీఆర్ గారి నాయకత్వమే ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్షణ ఇప్పటికీ తెలంగాణ ప్రజలందరూ సంపూర్ణంగా నమ్ముతా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఐటీఆర్ ఎందుకు క్యాన్సిల్ చేసినని ముందు మా కాన్స్టిట్యున్సీ వాళ్ళకి సమాధానం చెప్పాలి. ఎందుకంటే మా దగ్గర రావిరాలలో వచ్చేది ఐటీఐఆర్. మరి ఐటీఐఆర్ మీరు 8 సంవత్సరాల నుండి ఉన్నారు కదా, ఎందుకు ఇవ్వలేకపోతా ఉన్నారు? ఫార్మాసిటీ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే కేంద్ర ప్రభుత్వం ఎందుకు సహకరించలేకపోతా ఉన్నారు? ఇవన్నీ సమాధానాలు చెప్పి ఈ రాష్ట్రానికి రావాల్సిన అన్ని కూడా మొండి చేయి చూపుతున్న మీకు పాదయాత్ర చేసే అర్హతనే లేదు. ఈ రాష్ట్ర ప్రజలు ఇప్పటికే మీరు చేస్తున్న పాదయాత్ర బూటకపు యాత్ర. మీరు స్వార్థం కోసమో అధికారం కోసమే చేస్తున్న తప్పిస్తే ప్రజల కోసం కాదనేది తెలంగాణ ప్రజలు గమనించున్నారు. సిబిఐ అంటేనే ఒక ఫ్యాక్షనిస్ట్ లెక్క తయారైందంటాడు సిపిఐ లీడర్ నారాయణన్న. కేంద్రం లైన్ క్రాస్ చేసిందంటాడు. ఘోరంగా ప్రత్యర్థులను మట్టుబట్టేసడం, ప్రత్యర్థి రాజకీయ పార్టీని మట్టుబట్టేసడం. ఇంతమంది ఫ్యాక్షనిస్టులు వాళ్ళ సైన్యంతో చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఫ్యాక్షన్ సైన్యం మొత్తం కూడా సిబిఐగా మారిపోయింది, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీగా మారిపోయింది. ప్రభుత్వంలో ఉన్నటువంటి నిఘా వర్గాలే పాత ఫ్యాక్షన్స్ లాగా మారిపోయినారు. వాళ్ళు చేత బీజేపీ పరిపాలన సాగిస్తూ ఉంది. వరుసపెట్టి దాడులు చూస్తుంటే సిబిఐ దాడులు, బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న సంస్థలు, బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న రాజకీయ పార్టీలు, బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రభుత్వాలు, వాటిపైన
సీఎం కేసీఆర్ సార్ మీద మల్లోపారి గరమైండు ఎమ్మెల్యే ఈటెల రాజేంద్రన్న. కుడి భుజం అని చెప్పి పార్టీలకు వెళ్ళి గెంటేసిందంటాడు. అన్న ఇంకా ఏమన్నాడంటే, తప్పకుండా హుజరాబాద్ లో ఎట్లయితే కర్రీ కాల్చి వాదపెట్టిల్లో కేసీఆర్ కు మద్యం నమ్ముకున్న కేసీఆర్, డబ్బులు నమ్ముకున్న కేసీఆర్, మునుగోడులో కూడా అదే దెబ్బ కొడతారు. మునుగోడు ప్రజానికం రాజగోపాల్ గెలిపించి బీజేపీ గెలిపించి ఆ తదుపరి గెలుపు తెలంగాణ గడ్డ మీద భారతీయ జనతా పార్టీని మాత్రమే. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎవరో ఒకనాడు ఇద్దరు చెట్టాపట్టలు తిరుగుతారు. మరి మమ్మల్ని ఒక్క నిలగొట్టి బీజేపీని ఒక్కదాన్ని నిలగొట్టి కాంగ్రెస్ వాళ్ళు, ఎంఐఎం వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు మంచి చెట్టాపట్టలు వేస్తే మంచి ముచ్చ పెట్టుకుంటారు. వాళ్ళు అందరూ ఒకటే అయితే గుర్తుపెట్టుకో, అందరూ ఒకటే అయితే గుర్తుపెట్టుకో. మీకు తెలుసు కాంగ్రెస్ పార్టీలో గెలిచే 12 మంది ఎమ్మెల్యే ఎక్కడ పోయిందో వల్ల మళ్ళీ టీఆర్ఎస్ పోయింది. 12 మంది ఎమ్మెల్సీలు ఈ 8 సంవత్సరాల్లో కాంగ్రెస్ లో గెలిచి టీఆర్ఎస్ పోయింది. ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే మళ్ళీ కేసీఆర్ అధికారంలోకి వస్తాడు. కేసీఆర్ అధికారంలోకి వస్తే ఏమైందని కాళ్ళ కట్టేసుకొని పోతాడు. గుర్తుపెట్టు. ఎవరినంటే వాళ్ళు జైలు పెట్టచ్చు, నాలాంటి వాడిని మెడలు బట్టి బయటికి పెట్టచ్చు. మునుగోడ్ల ప్రజాశాంతి పార్టీ సుత పోటీ చేస్తుందంటాడు కే పాల్ సారు. మళ్ళా మాకు హెలికాప్టర్ గుర్తెయ్యాలని ఎలక్షన్ కమిషన్ అడుగుతాండు. పాల్ సార్ ఇంకా ఏమన్నాడో ఇనుల్లి. మన ప్రజాశాంతి పార్టీ రద్దయిందని రాత్రి పగలు చూపించారు, మిస్గైడ్ చేశారు. ఈరోజు నేను ఎలక్షన్ కమిషన్ కలిసిన తర్వాత క్లియర్గా వారు చెప్పింది ఏంటంటే, నేను చెప్పిందే, ప్రజాశాంతి పార్టీ రద్దు కాలేదు, అది అబద్ధ ప్రచారణ. 2-3 డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేయలేదని 30 రోజులకి నోటీస్ ఇచ్చారు. ఇప్పుడు మేము చూపించిన డాక్యుమెంట్స్ అన్ని చూసిన తర్వాత సాటిస్ఫై అయ్యారు. అదేవిధంగా మునుగోడు ఎలక్షన్లో మేము కంటెస్ట్ చేస్తున్నాము, మాకు హెలికాప్టర్ సింబలే ఇవ్వాలని రిక్వెస్ట్ చేశాం. దానికి ప్రాసెస్ లెటర్ పెట్టాం. మా వెహికల్స్ సీజ్ అయ్యాయి అని కూడా కొన్ని దుష్ప్రచారణ జరిగింది. వచ్చే ఆదివారం నా పుట్టినరోజుని నేను మునుగోడు వెళ్తున్నాను. నాతో పాటు గద్దర్ గారు, జేడి లక్ష్మీనారాయణ గారు, జస్టిస్ చంద్రకుమార్ గారు, కోదండరామ్ గారు, మా హోస్ట్ కమిటీలో అనేక మంది వెళ్తున్నారు. మునుగోడు నియోజకవర్గంలో ఉన్న 175 గ్రామంలో గ్రామం నుంచి 200 మంది స్టూడెంట్స్ యూత్ ఎక్కువ వస్తే గ్రామానికి ఉచితంగా ఒక పాస్పోర్టు, యూత్కి అమెరికన్ వీసా కూడా మేము స్పాన్సర్ చేయడం జరుగుతుంది. ఎలక్షన్లు ఉంటేనే సీఎం కేసీఆర్ సార్ జనాతానికి అత్తడని గరమైతాంది వైఎస్ షర్మిలక్క. వికారాబాద్ జిల్లాలో ఇవాళ షర్మిలక్క పాదయాత్ర చేసి గిట్లా మాట్లాడిందిల్లా. రాజశేఖర రెడ్డి బిడ్డ వచ్చింది అంటే ఇంతమంది వచ్చారు. కారణం రాజశేఖర రెడ్డి గారు ఇంకా మీ గుండెల్లో బ్రతికే ఉన్నారు కాబట్టి. రాజశేఖర రెడ్డి గారు చనిపోయి 13 సంవత్సరాలు అయినా కూడా కోట్ల మంది తెలుగు ప్రజల గుండెల్లో ఇంకా బ్రతికే ఉన్నాడు అంటే మరి వాస్తవానికి రాజశేఖర రెడ్డి గారు మరణించినట్ట లేకపోతే ఇంకా జీవించే ఉన్నట్ట? మహానేతకు మరణం లేదు అని మరొక్కసారి నిరూపించినందుకు రాజశేఖర రెడ్డి బిడ్డ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటుంది. ఏ పథకం చేసినా అద్భుతంగానే చేశాడు కదా రాజశేఖర రెడ్డి గారు. రుణమాఫీ చేస్తే ఎలా చేశాడు రాజశేఖర రెడ్డి గారు? ఒకేసారి ఎంత రుణం ఉంటే అంత రుణం 2 లక్షలున్నా 4 లక్షలున్నా ఒకేసారి మాఫీ చేశాడు రాజశేఖర రెడ్డి గారు. ఉచిత విద్యుత్ ఆలోచన చేసిన మొట్టమొదటి నాయకుడు ఎవరు? రాజశేఖర రెడ్డి గారు. పేద బిడ్డలు గొప్ప చదువులు చదువుకోకపోతే ఆ కుటుంబాలు పేదరికం నుంచి ఎప్పటికీ బయటికి రావు అని ఆలోచన చేసి రాజశేఖర రెడ్డి గారు ఫీజు రీయింబర్స్మెంట్ ప్రవేశపెడితే ఎంతమంది పేద బిడ్డలు డాక్టర్లు, ఇంజనీర్లు, ఎంబీఏలు, ఎంసీఏలు పైసా ఖర్చు లేకుండానే చదువుకున్నారు కదా. లక్షల మంది ఉచితంగానే చదువుకొని ఈరోజు లక్షణంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. అసలు ప్రపంచంలో ఏ నాయకుడైనా ఆలోచన చేశాడా పేదవాడి ఇంట్లో జబ్బొస్తే ఇంటిల్లపాది అప్పుల పాలైపోతుంది కదా అని? రాజశేఖర రెడ్డి గారు ఆలోచన చేశాడు. ఆరోగ్యశ్రీ ద్వారా కార్పొరేట్ ఆసుపత్రికి పేదవాడు కూడా కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళి ఉచితంగానే పైసా ఖర్చు లేకుండానే పెద్ద పెద్ద ఆపరేషన్లు చేయించుకున్న రోజులు కదా.
ఎవరు ఆలోచన చేశాడు? పేదవాడు ఫోను చేసిన 20 నిమిషాలకే కుయ్ 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 అని 108 అంబులెన్స్ రావాలి అని ఆలోచన చేసిన నాయకుడు ఎవరు? రాజశేఖర్ రెడ్డి గారు కదా. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే 5 ఏళ్లలో 46 లక్షల మంది పేదలకు పక్కా ఇల్లు పథకం, ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ఇల్లు కట్టిన నాయకుడు ఎవరు? రాజశేఖర్ రెడ్డి గారు కదా. ఒక్కరోజు ఏ ఛార్జీ కానీ ఏ పన్నే కానీ పెంచకుండానే అన్ని సంవత్సరాలు 5 సంవత్సరాలు అన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అద్భుతంగా చేసి చూపిన రికార్డు ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు. అలా కదా ముఖ్యమంత్రి ఉండాలి, అలా కదా ఒక ముఖ్యమంత్రి ఆలోచన చేయాలి, అలా కదా ఒక ముఖ్యమంత్రి పరిపాలన చేయాలి. మరి ఇప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారే, ఒక్కసారి కాదు 2 సార్లు కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేస్తే 5 సంవత్సరాలు కాదు 8 ఏళ్లగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉంటే మరి కేసీఆర్ గారు ఏం చేశాడు? కేసీఆర్ గారు మీ నియోజకవర్గానికి, పరిగి నియోజకవర్గానికి ఏం చేశాడు? పరిగి పట్టణానికి ఏం చేశాడు? మీ పల్లెలకు ఏం చేశాడు? మీ కుటుంబానికి ఏం చేశాడు? మీ బిడ్డలకు ఏం చేశాడు? ఒక్క రకంగానైనా మేము లబ్ధి పొందాము అనగలరా? అన్ని వర్గాలను మోసం చేశాడు కదా కేసీఆర్ సారు. రైతులకు రుణమాఫీ చేస్తానన్నాడు, చేశాడా? మోసమే చేశాడు. మహిళలకు 0 వడ్డీకే రుణాలు ఇస్తానన్నాడు, చేశాడా? మోసమే చేశాడు. కేజీ టు పీజీ ఉచిత విద్య, సిబిఎస్ఈ సిలబస్ ఆల్ ఫ్రీ అన్నాడు కదా. బట్టలు ఫ్రీ అట, యూనిఫాములు ఫ్రీ అట, బుక్కులు ఫ్రీ అట, భోజనం ఫ్రీ అట, ఆ పిల్లలకు ఏదైనా జబ్బులు వస్తే అది కూడా ఫ్రీగా, వైద్యం కూడా ఫ్రీ అన్నాడు కదా. ఎక్కడిస్తున్నాడు? ఇంటికో ఉద్యోగం అన్నాడు కదా, ఇచ్చాడా? అది మోసమే. ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి 3016 రూపాయలు ప్రతి నిరుద్యోగికి ప్రతి నెల ఇస్తానన్నాడు కదా, మరి ఇస్తున్నాడా? అల్లుడొస్తే ఎడబండాలే అన్నాడు కదా. అంతకుముందు అల్లుడే లేడు పాపం. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాకనే ఆయనే పాపం మన బిడ్డలకు పెళ్లిళ్ళు చేసిండు, లేకపోతే మన బిడ్డలకు పెళ్లిళ్ళు ఎక్కడాయే? డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు, ఆత్మగౌరవ ఇల్లు అన్నాడు, ఎంతమందికి ఇచ్చాడు? ఎంతమందికి ఇచ్చాడు? ఒక్కరికైనా ఇచ్చాడా? ఒక్కరికైనా ఇచ్చాడా? 3 ఎకరాల భూమి అన్నాడు, ఇచ్చాడా? పోడు భూములకు పట్టాలన్నాడు, ఇచ్చాడా? 57 ఏళ్లకే పెన్షన్ అన్నాడు, ఇచ్చాడా? ఉచితంగానే ఎరువులు అన్నాడు, ఇచ్చాడా? ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నాడా కేసీఆర్ జన్మకి? మరేమనాలే ఈయనను? ముఖ్యమంత్రి అనాలా, మోసగాడు అనాలా? ఏమనాలే? మాట నిలబెట్టుకొని మోసగాడు అనక ఇలాంటి ముఖ్యమంత్రిని ఏమంటారు? అదే అనాలి కదా. అదే చేశాడు కదా, మోసమే చేశాడు కదా. అరచేతిలో వైకుంఠాన్ని చూపించారు, బంగారు తెలంగాణ అన్నాడు. ప్రతి వర్గానికి వెన్నుపోటు పొడిచాడు. రైతులకు వెన్నుపోటు పొడిచాడు, మహిళలకు వెన్నుపోటు పొడిచాడు, విద్యార్థులకు వెన్నుపోటు పొడిచాడు, నిరుద్యోగులకు వెన్నుపోటు పొడిచాడు. ప్రతి వర్గానికి, ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు ఒక్క వర్గానైనా ఆదరించాడా కేసీఆర్ గారు? ఒక కేసీఆర్ గారు తప్పితే ఎవరు బాగుపడ్డారు ఈ బంగారు తెలంగాణలో? ఈ జిల్లా రంగారెడ్డి జిల్లాకు కేసీఆర్ గారు ఏం చేశాడు? ఒక్క ఎకరానికైనా నీళ్ళు ఇచ్చాడా? రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు ద్వారా ఈ రంగారెడ్డి వరకు కూడా నీళ్లు తీసుకురావాలనుకున్నాడు రాజశేఖర్ రెడ్డి గారు. పరిగి నియోజకవర్గానికి కూడా నీళ్ళు వచ్చేవి రాజశేఖర్ రెడ్డి గారే ఉంటే. రాజశేఖర్ రెడ్డి గారు బ్రతికే ఉంటే ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు 30,000 కోట్లకే పూర్తయిపోయేది. అది కూడా ఈ రంగారెడ్డి జిల్లాకు 2,40,000 ఎకరాలకు నీళ్ళు వచ్చేవి రాజశేఖర్ రెడ్డి గారు బ్రతికే ఉంటే. కానీ కేసీఆర్ గారు ఏం చేశాడు? రీడిజైనింగ్ పేరుతో అదే అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టును, అంబేద్కర్ గారి పేరు తీసేశాడు. ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టును రీడిజైనింగ్ పేరుతో కాళేశ్వరం పేరుగా మార్చి 1,50,000 కోట్లకు పెంచాడు కేసీఆర్ గారు. చూసిలి కదా, గివి మరి 7 లచ్చక ముచ్చట్లు. ఇంకిని ముచ్చట్లతో మళ్ళీ కలుస్తా. అంతనుకుంటా మరి.